వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో, ఈరోజు మార్కెట్ గనక మనం చూసుకున్నట్లయితే నాకు కొంచెం కొన్ని సెక్టార్స్ అనేది నాకు కొంచెం పాజిటివ్‌గా కనిపించింది. సో, దీని మీద రేవంత్ చలమల గారు ఏమంటారో సార్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఈరోజు మార్కెట్ గనక మనం చూసుకున్నట్లయితే నాకు కొంచెం పాజిటివ్ సైన్‌లో నాకు కనిపించింది. కొన్ని సెక్టార్స్ మాత్రమే. సో, కొన్ని సెక్టార్స్ అనేది నెగెటివ్‌లో మన ఐటీ కూడా అయన్నీ కొంచెం నెగెటివ్‌లో చూసాం. దానికి రీజన్ ఏమి ఉండొచ్చు సార్? సో, మార్కెట్ మనకి బడ్జెట్ తర్వాత ఇట్ వాస్ అ బిగ్ హిట్. గట్టిగానే కింద పడ్డది. 25,000 కూడా బ్రేక్ చేసింది. అవును. ఇదేదో తేడాగా ఉంది అనుకునే టైంకి మనకి ట్రంప్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇమ్మీడియట్‌గా 26,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఇదంతా ఈ వారంలో జరిగింది. హ్యూజ్ వాలటాలిటీ. అసలు ఎంత మనకి లాస్ట్ వీక్‌కి, ఈ వీక్‌కి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. మనకి లాస్ట్ వీక్ క్లోజింగ్ 24,800 ఉంటే అక్కడి నుంచి మార్కెట్ 26,300కి వెళ్ళింది. 1,500 పాయింట్లు పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి 25,700 దగ్గర క్లోజింగ్ వచ్చింది. మళ్ళీ దాదాపు ఇంకో 500 పాయింట్లు కిందకు పడ్డది. దెర్ ఇస్ అ హ్యూజ్ స్వింగ్ విత్ ఇన్ ద మార్కెట్. సో బేసిక్గా అదేంటి అంత పాజిటివ్గా ఉంది, ట్రంప్ గారి న్యూస్ అంత ఫేవరబుల్గా ఉంది, మళ్ళీ ఎందుకు మార్కెట్ పడుతుంది? అసలు అంత మనకి అసలు డీల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇండియాకి అసలు ప్రాబ్లమ్సే లేవు అనుకున్నాం. బడ్జెట్లో ఏం షాక్ లేదు. ఈరోజు ఆర్బీఐ కూడా న్యూట్రల్ స్టాండ్స్ తీసుకుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరిగింది. అంత బాగానే ఉందన్నప్పటికీ కూడా మనకు మార్కెట్ మాత్రం కరెక్ట్ అవుతుంది. దానికి గల కారణం ఐటీ. ఏఐ రిలేటెడ్ ఫియర్ ఐటీలో బాగా కనపడుతుంది. ఎందుకు సార్ ఈ రోజు కూడా ఐటీ కూడా కొంచెం నెగెటివ్‌లోగా అసలు నిన్న దారుణంగా పడ్డది. మనకు రీసెంట్ పీక్ నుంచి ఏది మొన్న ట్రేడ్ డీల్ క్లోజ్, యూఎస్ ట్రేడ్ డీల్ క్లోజ్ అయిన డే ఓపెన్ నుంచి కిందకి 11% పడ్డది. హ్యూజ్ ఫాల్ అది. సో దానికి గల కారణం ఏఐ టెన్షన్స్. ఇప్పుడు మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్. కోడింగ్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఏఐనే ఆ పని చేస్తుంది అంటే జాబ్స్ పోతాయి. జాబ్స్ పోవటం కదా, ఏ కంపెనీలు పోతాయి. కంపెనీలే పోతాయి. మరి అంతే కదా. ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్కి వచ్చే ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి అండి? సర్వీస్ వాళ్ళ ఆర్డర్స్ అన్నీ అవే కదా. అవును, సర్వీస్ వేసుకోవాలి. మరి ఇప్పుడు అసలు ఆ పనులన్నీ ఏఐ చేస్తుంది అంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయేగా. సార్, నా క్వశ్చన్ ఇప్పుడు ఏఐ అని ఇప్పుడు మీరు అంటున్నారు. ఇఫ్ సర్వీస్ బేసెస్ అనేది అది పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి ఎంతో కొంత రిసెర్చ్ ఎంతో కొంత చేసుకొని లే ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎంతో కొంత సస్టైన్ అవుతాయి. అదే లిస్టింగ్ అయిన కొన్ని చిన్న కంపెనీస్ ఉండే, ఇంకా అన్లిస్టెడ్ అయిన కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? అన్లిస్ట్ అయినా చిన్న కంపెనీస్ అయినా ఎవరి పరిస్థితి అయినా ఒకటే. ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏమైంది? ఇండియాలో పెద్ద కంపెనీస్ అన్ని ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? సర్వీస్ బేస్. ఇప్పుడు అదే మన ఇండియన్ మార్కెట్కి హిట్ అయింది. మనకి దాదాపుగా 10% పడ్డది. కానీ మిగతా అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మన మార్కెట్ని స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేసాయి. ఎఫ్ఎంసీజీ ఈరోజు సపోర్ట్ చేసింది, బ్యాంకింగ్ సపోర్ట్ చేసింది. మనకు ఒక ఐటీ తప్పించేసి ఈ వీక్ మొత్తంలో మనకి ఐటీ ఒకటి దాని వీక్ ఓపెన్ టు క్లోజ్ చూసుకుంటే 7% డ్రాప్ అయింది. కానీ అట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్స్ మార్కెట్ని బాగానే సపోర్ట్ చేసాయి. ఒక 2.5% సపోర్ట్ చేసాయి. ఏది వీక్ టు వీక్ క్లోజింగ్లో. ఓవరాల్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఒక 3.5% పాజిటివ్లో ఉంది. ఐటీ కూడా ఆ 6.5% 3.5% పాజిటివ్గా ఉండుంటే 26,000 అబౌవ్ క్లోజింగ్ కూర్చుని ఉండేది. ఓవర్ నైట్ వచ్చేటువంటి న్యూస్ మన చేతిలో లేదు. ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద మార్కెట్ హెవీలీ. అది మార్కెట్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు స్టిల్ మనకి ఈ ఐటీ ఇంత వీక్గా ఉన్నప్పటికీ మనకి పర్టికులర్గా మార్కెట్లో రిలయన్స్ అనేది మార్కెట్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఎనర్జీ సెగ్మెంట్ యాజ్ అన్ సెగ్మెంట్ ఎనర్జీ హ్యాస్ మూవ్ అప్ బై 7%. And whereas Reliance also moved up by 7.7%. Reliance is the second biggest company, market cap company in the stock market. అదే 7% రిటర్న్ కనుక డెలివరీ చేయకపోయి ఉంటే మళ్ళీ 25,000 బ్రేక్ చేసేవాళ్ళు. ఐటీలో సెల్లింగ్ వస్తుంది. మేబీ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తుంటారు, ఐటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ సెల్ ఆఫ్ చేసుకుంటూ నెక్స్ట్ మనకి వీక్గా ఉండేటువంటి కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని వాటిలో ఎంటర్ అవుతున్నారు. వీక్ ఇన్ ద సెన్స్ మనకి ఎక్కడైతే రిటర్న్స్ పెద్దగా ఇవ్వలేదో, వాల్యుయేషన్ పరంగా ప్రాబ్లం లేకుండా ఉన్నాయో ఆ కంపెనీస్లోకి ఎంటర్ అవుతున్నారు. దట్ ఈస్ వన్ ఈజ్ రిలయన్స్. 7% అప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీని కాపాడింది రిలయన్స్ ఈ వీక్. వితౌట్ రిలయన్స్ నిఫ్టీ వుడ్ హ్యావ్ క్లోజ్డ్ వే బిలో 25,000 మేబీ. ఓకే, నియర్ బై అట్లీస్ట్. అంటే ఇంకెక్కువ బేరిష్నెస్ని చూసుండేవాళ్ళం ఇంకా. సో గుడ్ థింగ్ ఏంటి అని అంటే అట్లీస్ట్ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ సమ్ అదర్ గుడ్ స్టాక్స్ టు స్టెబిలైజ్ ద మార్కెట్. దే హ్యావ్ గుడ్ ఫెయిత్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం చూస్తున్నామో దట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ టెంపరీ ఫర్ వన్ సింగిల్ సెక్టర్, దట్ ఈస్ ఐటీ. దట్ డజంట్ మీన్ ఐటీ విల్ సఫర్ ఫర్ ఎవర్. ఇప్పుడు ప్రాబ్లం హిట్ అయింది, ఆర్డర్ బుక్స్లో ఇంపాక్ట్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ కుడ్ బి ఫ్రమ్ 9 to 11% ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఆర్డర్ బుక్ మీద ఇంపాక్ట్. సో ఎప్పటికీ అలానే ఉండిపోతారంటే అది కండిషన్ కాదు. దే విల్ ఆల్సో స్టార్ట్ డెవలపింగ్ దేర్ ఓన్ ప్రోడక్ట్. ఐ బిలీవ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ హెల్ప్ ఇండియా. ఇప్పుడు ఐటీ సర్వీసెస్లో ఉంది కదా, ఫ్రమ్ సర్వీస్ బేస్డ్ సెగ్మెంట్ నుంచి ప్రోడక్ట్ డెవలప్మెంట్ బేస్డ్, అంటే దే దెమ్సెల్ఫ్ విల్ డెవలప్ సమ్ ప్రోడక్ట్. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళు కూడా అవి చెయ్యాలి. ఇఫ్ యూ డోంట్ అడాప్ట్, ఇప్పుడు ఏఐ వచ్చింది, నేను ఇంకా కూర్చొని కోడింగే చేస్తానంటే వాట్ ఈస్ ద పాయింట్? నేను ఆర్కిటెక్ట్ అండి, మాకు తర్వాత సాఫ్ట్వేర్స్లోనే ప్లాన్స్ తయారు చేయడానికి ఆటో క్యాడ్ అని రకరకాల సాఫ్ట్వేర్స్ వచ్చాయి. నేను ఇంకా కూర్చొని స్కేల్ పెన్సిల్ పెట్టుకొని డ్రాఫ్టింగ్ చేస్తానంటే నథింగ్. ఇట్ విల్ నాట్ వర్కౌట్ కదా. ఎవాల్వ్ అయినప్పుడు ఇండస్ట్రీ, మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. సో ఐ బిలీవ్ ఐటీ సెగ్మెంట్కి ఇది ఒక క్లెన్జింగ్ పీరియడ్. వాళ్ళ పాత పద్ధతుల నుంచి బయటకు వచ్చి కొత్త పద్ధతులను అడాప్ట్ చేసుకునే ప్రయత్నం. ఈ ప్రాసెస్లో జాబ్స్ పోవటము రావటం చాలా స్పీడ్ పెరుగుతుంది. Those who are not adapting the latest technologies will lose job. Those who are adapting the latest technologies will get job. Maybe high paid also. See, ఇప్పుడు ఈ పీరియడ్లో అసలు దొరకరు కదా అసలు ఆ స్కిల్ ఉన్న వాళ్ళు. సో హై పేడ్ కూడా వాళ్ళు హైర్ అవ్వచ్చు. సో దెర్ ఈజ్ ప్రాబ్లమ్ ఇన్ ద ఐటీ సెగ్మెంట్. అది మనకి నిన్న మొన్న తెలిసినటువంటి ఎలిమెంట్. దట్ డజంట్ మీన్ ఇండియన్ మార్కెట్ ఈస్ వీక్. నెక్స్ట్ వీక్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఐటీ రీబౌండ్. అంటే కొంత సెల్లింగ్ అంత అగ్రెసివ్గా జరిగినప్పుడు సహజంగా మళ్ళీ కొంత బయింగ్ జరుగుతుంది. టెక్నికల్ బౌన్స్ అని అంటాం. ద టెక్నికల్ బౌన్స్ మైట్ హెల్ప్ అగైన్. మేబీ అదర్ సెక్టార్స్లో కొద్దిగా ఏమన్నా చర్నింగ్ జరిగినప్పటికీ, ఐటీలో కొంత బయింగ్ జరిగినప్పటికీ నెక్స్ట్ వీక్ మొత్తంలో మార్కెట్ మాత్రం 25,500 నుంచి 26,000 మధ్యలో కన్సాలిడేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. అప్ సైడ్కి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. బట్ వన్ వెరీ గుడ్ ఎలిమెంట్ ఇస్ మార్కెట్లో వోలటాలిటీ లేదు. వోలటాలిటీ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కేమ్ డౌన్. 15%కి వెళ్ళింది, అక్కడి నుంచి ఇప్పుడు 11.9%కి వచ్చింది, 12 బిలోకి వచ్చేసింది. సో దెర్ ఆర్ నో టెన్షన్స్ ఇన్ ద మార్కెట్ ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ఎ సెక్టార్ రిలేటెడ్ ఇష్యూ. అండ్ అగైన్ అది కూడా ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీస్కి ఎక్కువ ప్రాబ్లం. సర్వీస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటీలో నాట్ జస్ట్ దెమ్, వీ హ్యావ్ అదర్ పీపుల్ ఆల్సో. అంటే మనకి సర్వీస్ బేస్డ్ ఐటీ మాత్రమే కాకుండా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఐటీ, అంటే ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ని తయారు చేసి అమ్ముకునే ఐటీ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి పెద్ద హిట్ తగిలే అవకాశాలు లేవు. సో ఇది పెద్ద బ్రాడర్ ఎలిమెంట్ ఏదో ఇష్యూ అయిపోతుందని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ టెంపరీ ప్రాబ్లమ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు టేక్ సపోర్ట్ at 25,500 and resistance at 26,000 plus or minus few points. ఓకే. So market will consolidate. It's healthy. సో థ్యాంక్ యూ సార్. Most welcome.